ఓ పక్కన మాస్టర్లే టెట్ రాయాల్సిన పరిస్థితి అయితే కన్ఫామ్ అయిపోయింది. దీని మీద సాక్షి రాసుకొచ్చింది, మంత్రి ఒంటెట్టు పోకడ అంటూ ఉపాధ్యాయుల అర్హత పరీక్షకి ఇన్ సర్వీస్ టీచర్ల నుంచి స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. గత నెల 23న విద్యాశాఖ టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆదివారంతో దరఖాస్తు గడువు ముగిపోతుంది. అయినా ఇన్ సర్వీస్ టీచర్ల టెట్ దరఖాస్తులు 26,000 దాటలేదు. వాస్తవానికి 2011కు ముందు టెట్ లేకుండా డిఎస్సి ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వాళ్ళు 1.62 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళలో కేవలం 25,000 మంది మాత్రమే అర్హత పరీక్ష దరఖాస్తు చేసుకున్నారు. రెగ్యులర్ టెట్ దరఖాస్తులు 2.34 లక్షలు అయితే ఇన్ సర్వీస్ దరఖాస్తులు మాత్రం 25,000 మాత్రమే వచ్చినాయి. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి చేసి సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అప్పటి నుంచి ఇది సరైన విధానం కాదని దీని మీద రివ్యూ పిటిషన్ వేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. 2-3 దశాబ్దాలుగా వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు పరీక్ష నిర్వహించడం సరికాదని చెప్తున్నారు. దీని మీద ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రికి ఉపాధ్యాయ సంఘాలు వినపాలు చేసినాయి. అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు స్వయంగా మంత్రిని కలిసి టెట్ నిలిపేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయితే వాటిని పట్టించుకొని మంత్రి లోకేష్ గత నెల 25న తమ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల కోరిక మేరకు ఇన్ సర్వీస్ టెట్పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయనున్నట్టు ప్రకటించారు. దీంతో ఉపాధ్యాయులు తాజా టెట్కి దరఖాస్తు చేయలేదు. ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాలు ఇన్ సర్వీస్ టెట్పై సుప్రీంని ఆశ్రయించాయి. అటు తమిళనాడు, కర్ణాటకతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాలు సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్లు వేయబోతున్నాయి. వేయడంతో పాటు ఆర్టీఈ 2009 చట్ట సవరణ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయలేదు. దీని మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పరీక్షపై ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొందన్నటువంటిది రాసుకొచ్చారు.